ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చిల్లీ 73కి స్వాగతం. ఈరోజు మనం మేక కాళ్ళ కర్రీని తయారు చేసుకుందాం. దీనికి ముందుగా స్టవ్ వెలిగించుకుని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ని మనం ఇందులో వేసుకుని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత దీంట్లో శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి మేక కాళ్ళ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు, కొద్దిగా మనం సాల్ట్ వేసుకుని ఈ రెండు కూడా బాగా ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకుని దీంట్లోకి ఒక లోటాడు మనం మొక్క ములిగేంత వరకు వాటర్ని వేసుకుని మనం కుక్కర్ మూత పెట్టేసి 8 విజిల్లు వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పాన్ పెట్టుకుని కూరకి సరిపడా ఆయిల్ పోసుకుని కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని మనం ఇందులో వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత దీంట్లోకి మనం 2 ఉల్లిపాయలు ముద్ద చేసి పెట్టుకున్నాను. ఈ ఉల్లిపాయ ముద్దను మనం ఇందులో వేసేసుకుని ఈ ఉల్లిపాయ ముద్దలోకి మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని ఇదంతా కూడా మనకి బాగా కలిసేంత వరకు కలుపుకుని దీంట్లోకి కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మూత పెట్టి మనం ఈ పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై అవనిద్దాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, ఒక స్పూన్ పెద్ద స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడరు, ఒక చిన్న స్పూన్ 2 ధనియాల పొడి, ఒక స్పూను గరం మసాలా పౌడర్ వేసుకుని మనం దీన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 టమాటాలు నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఈ టమాటా పేస్ట్ని మనం ఇందులో వేసేసుకుందాం. ఈ టమాటా పేస్ట్ కూడా బాగా బాయిల్ అయిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి ఈ మేక కాళ్ళని మనం ఇందులో వేసేసుకుందాం. మనకి ఈ ప్యాన్ సరిపోలేదు కాబట్టి మనం ఈ ప్యాన్ని మనం మార్చుకుని పెద్ద ప్యాన్లోకి దీన్ని సర్వ్ చేసుకుందాం. దీంట్లోకి కొద్దిగా మనం వాటర్ని పోసుకుని మనం వేసినటువంటి ఈ మసాలా పౌడరు, ధనియాల పొడి, ఈ కారం ఇవన్నీ కూడా ఈ మొక్కకు బాగా పట్టేటట్టుగా 10 నిమిషాల పాటు మనకు బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి బాయిల్ అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా మనం కొత్తిమీరని యాడ్ చేసుకుని 2 నిమిషాల పాటు మళ్ళీ మనం దీన్ని బాగా బాయిల్ అవనిద్దాం. ఈ వాటర్ శాతం అంతా పోయి బాగా బాయిల్ అయినటువంటి ఈ కర్రీని మనం ఒక బౌల్ తీసుకుని ఈ బౌల్లోకి కర్రీని మనం వేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుందాం. థ్యాంక్ యూ.